హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈరోజు మీకు ఒక చక్కని కిచెన్ టూర్ చూపిస్తానండి. ఏంటంటే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా కోసమని చూపిస్తున్నానండి. ఇదేంటంటే మా పక్కింట్లోనే మా ఫ్రెండ్ బాలగారు వాళ్ళు రీసెంట్గా వచ్చారండి. ఈ మధ్యనే గృహప్రవేశం చేశారన్నమాట. వాళ్ళ ఇల్లు చాలా బాగుందండి. అందుకనే కిచెన్ టూర్ చూపిస్తున్నాను మీకు. ఇగో చూడండి, ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అన్నమాట. ఇలా హాల్లో నుంచి ఎంటర్ అయిన వెంటనే హాల్కి ఆపోజిట్లో డైనింగ్ హాల్ పక్కన కిచెన్ వచ్చిందన్నమాట. ఇంకో చూడండి, ఫస్ట్ ఇలాగా వుడ్తో ఇలాగా ఆర్చ్లా ఇచ్చారండి. చాలా స్టైలిష్గా ఉందండి. ఇగో చూడండి, ఇలాగా 3 వుడ్ పీసులు ఇలాగా స్ట్రైట్గా వచ్చాయి. పైన అంతా వుడ్తో కవర్ చేశారండి. చాలా బాగుందండి. ఈ మోడల్ అయితే చాలా నచ్చింది నాకైతే. మొత్తం అంతా వుడ్తో వచ్చిందన్నమాట. ఈ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. దాని నుంచి ఇది సైజ్ ఏంటంటే 10x10 సైజ్ అన్నమాట. ఇగో చూడండి, ఈ వుడ్ వర్క్ వచ్చింది కదా, ఆర్చ్కి ఇలాగా లైట్స్ పెట్టారండి 3. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా అడ్జస్ట్మెంట్ అవుతాయంటండి. కిందకి లాగితే పొడుగు పొట్టి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా జిగ్జాగ్లా పెట్టారండి. ఇంకా చూడండి, ఇవి ఇలాగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇవి అమెజాన్లో బుక్ చేశారంటే అండి. ఇవి చాలా బాగున్నాయి కదా. మీకు ఎవరికైనా నచ్చి కావాలి అంటే కమెంట్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. రండి మనం కిచెన్ టూర్ చూద్దాము. ఇగోండి, ఫస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఇది డైనింగ్ టేబుల్ పక్కనే ఉంది కదా. ఏదైనా పార్టీలు, పెద్ద పెద్ద ఫంక్షన్లు అలాంటివి అయినప్పుడు అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోకుండా ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకోవడానికి బాగుంటుందండి. చక్కగా మనం వండేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఈజీగా ఇటు సైడ్కి సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ ఐడియా అయితే చాలా బాగుందండి. ఇగోండి, మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇలాగా కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు ఎడం చేతి వైపు ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చిందన్నమాట. ఇగో చూడండి, ఇదేంటంటే గ్రానైట్ వేయించారండి. బ్లాక్ కలర్ గ్రానైట్ వేయించారు. మొత్తం స్టవ్ గట్టు అంతా ఇదే వేయించారు అన్నమాట. ఈ గట్టే వేయించారు. మనకి మెయింటెనెన్స్కి బాగుంటుంది కదండి బ్లాక్. అందుకని మొత్తం అంతా గ్రానైట్ అలాగా రన్నింగ్లో వెళ్ళిపోయింది. ఇగోండి, ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద 2 అరలు వచ్చాయి. వీళ్ళు ఏంటంటే కబోర్డ్స్కి అక్రిలిక్ మెటీరియల్ వాడారండి. చాలా బాగున్నాయండి. మంచి క్వాలిటీ మాట. అన్ని హై ఎండర్లోనే వేయించారండి. అందుకే లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇగో చూడండి, ఈ కబోర్డ్లో కొంచెం పెద్ద పెద్ద హాట్ ప్యాక్లు, ఎప్పుడైనా కిట్టి పార్టీలు, ఫంక్షన్లు అయినప్పుడు వాడుకునేవన్నీ ఇందులో పెట్టుకున్నారన్నమాట. మనకి ఈజీగా దొరుకుతాయి కదా. అందుకని ఆ పార్టీలకు సంబంధించిన పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కిందకు వచ్చేసాయి. ఇగోండి, ఇది దీని సంగతి. నెక్స్ట్ ఏంటంటే షింక్ అండి. జనరల్గా మనం ఏంటంటే ఫస్ట్లో అయితే మనకి కడప స్టోన్తో షింకులు వచ్చేవండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కడప స్టోన్తో ఉండేదన్నమాట షింక్. నెక్స్ట్ మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు అయితే స్టీల్ షింకులు వచ్చాయండి. ఇప్పుడైతే ఇవి కొత్తగా ఈ షింకులు వచ్చాయంటండి. ఇది క్వాజ్ స్టోన్ షింక్ అంటండి. ఇదేంటంటే గ్రానైట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కంప్రెస్ చేసి తయారు చేస్తారంట. ఇది ఆర్టిఫిషియల్ షింక్ అన్నమాట. నాచది పట్టడం అలా ఏం ఉండదంటండి. చాలా బాగా మన్నుతుందంట. అందుకని ఇది లేటెస్ట్ అన్నమాట. ఇలా వేయించారు. ఇగో పైన ఇలా 2 ట్యాప్లు వచ్చాయండి. ఇంకా చూడండి, ఈ షింక్ పైన చక్కగా ఒక విండో వచ్చిందండి. ఇది నాకు భలే బాగా నచ్చింది. ఏంటంటే మనకి కిచెన్లోకి గాలి వెలుతురు అంతా బాగా వస్తే చాలా బాగుంటుంది కదండి. మనకి కిచెన్లో పని చేయడానికి కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ఇగోండి, ఈ డోర్స్ ఇలా సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా క్లోజ్ చేసేవచ్చు. ఈ విండో ఐడియా ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా చూడండి, బాలగారు ఇక్కడ ఒక చిన్న మొక్క పెట్టుకున్నారు. తనకి మొక్కలు చాలా ఇష్టం అండి. ఇల్లంతా అక్కడక్కడ పెట్టారన్నమాట. ఇగో ఇది చూడండి, ఇలా వాటర్లో పెట్టారన్నమాట. రోజు తప్పించి రోజు వాటర్ మార్చుకుంటే సరిపోతుందంట. బాగుందండి. ఈ మొక్క కూడా చాలా బాగుంది. అదండి సంగతి. అయితే షింక్కిను స్టవ్కి మధ్యలో కూడా కొంచెం గ్యాప్ వచ్చిందండి. మనకి కాయగూరలు అవి కట్ చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇలాగా షింక్ కిందని ఒక అర వచ్చింది కదా. జనరల్గా ఇక్కడ ఏంటంటే డస్ట్బిన్ పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదండి. కాకపోతే బాలగారు అలా ఏంటంటే ఇక్కడ చూసారా చాలా స్పేసియస్గా ఉంది కదండి. వాటర్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు. చెప్పాను కదండి, వీళ్ళు రీసెంట్గా గృహప్రవేశం చేసుకొని వచ్చారన్నమాట. అందుకని ఒక్కొక్క ఐటమ్ చేయించుకుంటున్నారు నెమ్మదిగా. అలాగా ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టేసుకొని పైనేమో ట్యాప్లోంచి మనకి ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. బయటికి మనకి నీట్గా ఉంటుంది, పైన అంతా కనిపించకుండా. ఇగోండి, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మధ్యలో చిన్న అర వచ్చింది కదా, అక్కడ బాటిల్ పుల్అవుట్ పెట్టారండి. ఇగో చూడండి, చక్కగా బుజ్జి అరమాట. ఇలా తీసేసరికి ఇలా వస్తాయి. చూడండి, కప్పులు భలే బాగున్నాయి కదండి. భలే స్టైలిష్గా ఉన్నాయి ఇవి. ఇగోండి, ఇది ఏంటంటే ఒక 3 అరలు వచ్చాయండి. ఇందులో గ్లాస్వి, బాటిల్స్, అలాగా ఏమైనా గ్లాస్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళకి డైనింగ్ ఏరియా దగ్గర వేరే క్రాకరీ యూనిట్ కూడా ఉందండి. స్టవ్ దగ్గర అందుబాటులో ఉండడానికి కొన్ని ఇక్కడ పెట్టుకున్నారన్నమాట.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ టెండమ్ బాస్కెట్స్ వితౌట్ హ్యాండిల్స్ పెట్టించారండి. వీటికి ఎక్కడ హ్యాండిల్స్ పెట్టించలేదు, ఎందుకంటే మనం వాడుతూ వాడుతూ జిడ్డు చేతులతో పట్టుకున్న ఆ హ్యాండిల్స్ అయి జిడ్డు అవ్వడం అలా ఉంటుంది కదండి. అలా కాకుండా ఇవేమో L&C ప్రొఫైల్స్ అంటారన్నమాట. ఇలాగ చేత్తో ఇలా పుల్ చేస్తే వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇదైతే కట్లరీ యూనిట్. ఇదిగోండి, మన లేడీస్ అందరికీ అవసరమైన ఆయుధాలన్నీ ఇందులో ఉన్నాయండి. మనకి చాలా ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అన్ని ఇలాగ ఈ కట్లరీ యూనిట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగ అప్పడాల కర్రని, చాకులని, పట్టకర్రలు, ఇలాగ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్, రోజు ఎక్కువ వాడుకున్న ఐటమ్స్ అన్ని ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి విజిల్స్ అన్ని, ఇంకా సేఫ్ సైడ్ ఒక అగ్గిపెట్టి కూడా పెట్టుకున్నారండి, నాప్కిన్ కూడా పెట్టుకున్నారు. ఇదిగోండి స్పూన్లు, గరిటెలు అన్ని ఇందులో పెట్టుకోవచ్చు. ఇగో ఇది చూడండి, గవ్వలు చేస్తాం కదా ఆ పీట మాట ఇది. అన్నీ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. భలే బాగుంది, ఇది స్పేసియస్గా ఉందండి. ఇలా పీలర్లు, సిజర్స్, కవ్వమని, హస్తము అన్నీ పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా ఇదేంటంటే ఇన్నాళ్ళైతే మనకి స్టీల్ ఇచ్చేసేవారు కదండి, అదేమో రస్ట్ పట్టేసేది. ఇప్పుడు అలా కాకుండా ఇలా ఈ మోడల్లో వచ్చిందండి. చూడండి, ఇది మొత్తం ఇలా బయటికి తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడానికి వీలుగా ఉందండి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా పెట్టేయవచ్చు. చాలా లైట్ వెయిట్తోనే ఉంది. ఇది ఒకటి చాలా బాగుందండి. లేటెస్ట్గా చేయించుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటివి పెట్టించుకుంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇది ఇలా వచ్చేస్తుంది కదా, లోపలంతా ప్లెయిన్గా ఇచ్చారన్నమాట. ఇదిగో చూడండి ఎంత స్పేస్ ఉందో, అదంతా తీసేస్తే ఇలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది కూడా వుడ్డే కాబట్టి ఏమీ అవ్వదండి. అదే స్టీల్ అయితే కొంచెం మనం తడి అది చేరినప్పుడు రస్ట్ పట్టడం అలా అవుతుంది. ఇగో చూడండి, మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుందండి, ఈ ఐడియా అయితే భలే బాగుంది. పైగా చాలా పెద్ద సైజ్ వచ్చింది కదా, దాని నుంచి అన్ని ఒకే చోట చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ అరైతే ఈ కట్లరీ యూనిట్ చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఈ ఛానల్స్ అన్ని చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అన్నమాట. అసలు నో నాయిస్ అండి, చక్కగా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. ఇక చూడండి, నెక్స్ట్ ఇది థాలీ యూనిట్ అండి. ఇగో చూడండి, ఈ ప్లేట్స్ అన్ని ఇలాగ పెట్టుకోవచ్చు. ఓన్లీ ప్లేట్సే కాదండి, చుట్టూ చాలా ప్లేస్ ఉంది చూసారా. ఇంకా ఏమైనా బాక్సెస్ అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బాలగారు అన్ని ఒక్కొక్కటి పేర్చుకుంటున్నారు అన్నమాట. ఇదండి సంగతి. ఇక్కడ ఇలాగ 2 అరలు వచ్చాయన్నమాట. ఇదిగోండి, నెక్స్ట్ ఏంటంటే ఇందులో సిలిండర్ పెట్టుకున్నారండి. సిలిండర్ కోసం ఈ అర పెట్టారన్నమాట. ఇదేంటంటే కార్నర్ ప్లేస్ కదా, ఈ కార్నర్ ప్లేస్ లో కూడా ఇలాగా ప్లేస్ యూటిలైజ్ చేశారండి బాగా. ఇక చూడండి, ఇటు నుంచి ఒక డోరు, అటు నుంచి ఒక డోరు, అలా 2 డోర్లు పెట్టారండి. లోపలంతా ప్లేస్ ఉందన్నమాట చాలా. అయితే ఏంటంటే బాలగారు ఎప్పుడు ఎక్కువ వాడనివి అన్ని లోపలికి పెట్టేశారన్నమాట. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయావండి. లోపలికి కూడా చాలా ప్లేస్ ఉంది కదా, అందుకని ఎక్కువగా యూజ్ చేయని ఐటమ్స్ అన్ని పెట్టారు. చాలా ఐటమ్స్ పట్టాయి. ఇంకా చూడండి, కార్నర్ ప్లేస్ ని ఇలాగ వాడుకున్నారు అన్నమాట. వీళ్ళు ఇలా పెట్టారు, 2 డోర్స్ అలా క్రాస్ గా వచ్చినట్టుగా పెట్టారండి. ఇదిగోండి, నెక్స్ట్ అరలు ఏంటంటే 2 అరలు వచ్చాయి. ఇది చూడండి, పై అరలోని బాక్సులు అన్ని ఒకే దగ్గర పెట్టేసుకున్నారండి. చక్కగా పెద్ద ప్లేస్ స్పేసెస్ గా ఉందండి. అర చాలా పెద్దగా పెట్టారన్నమాట. ఇది ఒకటి నచ్చాయి, చిన్న చిన్న అరలు, కొన్ని ఒక దాంట్లో కొన్ని ఒక దాంట్లో, అలా కాకుండా ఒక్కటే పెద్ద అర, మొత్తం ఉన్న బాక్సులు అన్ని ఒకే దగ్గర ఉంటాయన్నమాట. ఆ బాక్స్ ఎక్కడుంది, ఈ బాక్స్ ఎక్కడుంది అని వెతుక్కు ఆఖరి లేకుండా నీట్గా అన్ని ఒకే దగ్గర దొరుకుతాయండి. ఇగోండి, మిక్సీ జార్లు అవి కూడా పట్టాయన్నమాట. కొంచెం డెప్త్ ఉన్న ఈ అరమాట ఇది. ఇగోండి, కిందన కూడా అంతేనండి, కిందన కూడా చాలా డెప్త్ ఉంది. దీంట్లో అయితే పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారండి. కుక్కర్లు, ఇలాగ ఇడ్లీ పాత్ర అని, లిడ్లు అని, మన కళాయిలు, అలాగా అన్నీ పెట్టేశారన్నమాట. చాలా బాగుందండి. ఇలాగ చాలా డెప్త్ ఉన్న అరలమాట ఈ 2ను. దెబ్బకి మొత్తం సామాన్లన్నీ అందులోకి వెళ్ళిపోయావండి. భలే బాగుంది. నెక్స్ట్ ఇగో ఇది చూడండి, నేను ఏంటనుకున్నానంటే మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న బాటిల్ పుల్లింగ్ ఇచ్చాడేమో అనుకున్నానండి, కానీ కాదంట. అదేంటంటే అక్కడ ఓన్లీ గోడ ఉంటే దాన్ని అలాగే కవర్ చేసేసారండి, అటు ఇటు కూడా కవర్ చేసేసారంట. అందుకని చూడడానికి మొత్తం అంతా ఒకేలాగా ఉండి నీట్గా ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, విస్కర్ బాస్కెట్ అండి. భలే బాగుందండి. ఇది ఏంటంటే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లిపాయలు ఇవి అయితే మనం ఫ్రిడ్జ్లో అది పెట్టాం కదండి, బయటనే ఉంచాలి. సో దానికంటూ ఒక ప్లేస్ ఇలాగా చాలా నచ్చిందండి. ఇదొకటి నాకు, ఈ ఐడియా ఒకటి నాకు బాగా నచ్చింది. చాలా స్టైలిష్గా అనిపిస్తుంది, చాలా బాగుందండి ఇది. ఇగోండి, చాలా ఈజీగా వస్తుంది, మళ్ళీ ఈజీగా లోపలికి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి. కొత్తగా కట్టించుకునేవారు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇగో నెక్స్ట్ చూడండి, ఇది ఇంకా డెప్త్ ఉన్నది, ఎందుకంటే రైస్ బ్యాగ్ కోసం అండి. ఇది 50 kgs పడుతుంది అంటే రైస్, అంటే 50 kgs బ్యాగ్ ఇందులో పెట్టేసుకోవచ్చు అంట. అంత పెద్దది ఉందన్నమాట. చాలా బాగుందండి. ఈ రైస్ కూడా ఏర్పాటు బాగుంది. మనం ఇంకా కొంచెం తక్కువ పెట్టుకున్నాం, 25 kgs పెట్టుకున్నాం అనుకున్నప్పుడు గోధుమ పిండి అలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా పెట్టేసుకోవచ్చు కదా. ఇక చూడండి, లాస్ట్ గోడకు కూడా ఇలాగ డమ్మీగా అలా పెట్టేశారన్నమాట. అందుకనే
మొత్తం అంతా కిచెన్ చూడడానికి ఒకేలా ఉందండి. ఇవ్వండి కింద ఉన్న అరల సంగతి అయితే ఇది. ఇగో చూడండి ఈ కలర్స్, వీళ్ళు ఏంటంటే మొత్తం కిచెన్ అంతా కాన్సెప్ట్ ఏంటంటే బీజ్ అండ్ వైట్ కాంబినేషన్ లో వెళ్ళారండి. అరలైనా ఏగో చూడండి ఆ పైన టైల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ అయినా ఇవన్నీ కూడా వైట్ అండ్ బీజ్ కాంబినేషన్ లో వెళ్ళారన్నమాట. చాలా బాగుందండి, చూడడానికి ప్లెజెంట్ గా ఉందన్నమాట. ఇగోండి నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వద్దాము. ఇలా 4 బర్నర్ స్టవ్ అన్నమాట. ఇగో పైన చూడండి కొంచెం 2 అరలు ఇలా ఓపెన్ గా కూడా ఉంచుకున్నారండి. ఎందుకంటే మనకి డైలీ యూజ్ అయ్యేవన్నీ ఇలా చేతికి అందుబాటులో ఉంటే బాగుంటాయి కదా, అందుకని వాటికి కబోర్డ్లు పెట్టలేదు. ఇగో ఇది చూడండి, ఇది పైకి ఇలాగా హైడ్రాలిక్ డోర్స్ అంటారు కదండి, ఇలాగా లిఫ్ట్ అప్ చేస్తాం కదా, అలాంటివి అన్నమాట. ఈ కబోర్డు అలా పెట్టారన్నమాట. ఏమైనా ఇంకా ఎక్కువ వాడము అనుకున్నవి అందులో పెట్టేసుకోవచ్చండి. అదేంటి సంగతి, ఇలా పెట్టారు. మధ్యలో చిమ్నీ వచ్చిందండి. ఇగో చిమ్నీ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ దండి. ఇదేంటంటే ఫ్యాబర్ కంపెనీది, 7000 అయిందంటండి. ఇగో చూడండి ఇదేంటంటే మొత్తం అన్ని ఆపరేట్ చేయడానికి అంతా మన స్విచ్లు వేయడం అలా కాకుండా ఇలాగ చూడండి, ఇలాగ సెన్సార్ ఉంటుంది అన్నమాట. మన చేయని ఇలా అంటే అది ఒకసారి ఆన్ అవుతుంది. మళ్ళీ 1లో వచ్చింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇలా చెయ్యి అనేసరికి పెద్ద వంటలు చేస్తున్నాం ఆయిల్ పెట్టి అనుకునేసరికి సెకండ్లోకి మారుతుందండి. అలాగే 3 సార్లు 3 దీంట్లో ఉందన్నమాట. మనకి బటన్స్ పెట్టుకుంటే మనం ఆయిల్ చేతులతో అవి జిడ్డు అవుతూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఇలా సెన్సార్ బాగుంది అన్నమాట. మళ్ళీ సేమ్ అదేనండి, ఆఫ్ చేయాలంటే రివర్స్లో అంటే అది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. బాగుందండి, ఇదొకటి చాలా బాగా నచ్చింది నాకు. కాకపోతే ఏంటంటే నాకు కొత్త కదా, దాని నుంచి నాకు సరిగ్గా అర్థం అవ్వలేదండి. అటు తిప్పి ఇటు తిప్పి చేతులు 2-3 సార్లు తిప్పాను. ఏదో కుల్జా సిమ్ సిమ్ అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుందండి. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది అన్నమాట. ఈ చూడండి దీనికి ఏంటంటే అవుట్లెట్ అంతా బయట వైపుకు ఉంటుంది కదండి, అగోండి అలా గొట్టం అలా పెట్టేశారన్నమాట. బయట వైపుకి హోల్ పెట్టి అటు పంపించేశారు. అదండి సంగతి. ఈ చిమ్నీకి ఇటు సైడ్ 2 అరలు వచ్చాయి కదండి, అలానే సేమ్ అటు సైడ్ కూడా ఇంకొక 2 అరలు పెట్టారన్నమాట ఒకేలాగా. ఇది కూడా ఒకటేమో ఓపెన్లో ఉంచారు, ఒకటి క్లోజ్లో ఉంచారు. ఈ బాటిల్స్ కూడా చిన్న చిన్నవి భలే బాగున్నాయండి. ఏంటంటే చిమ్నీకి అటువైపు ఇటువైపు సేమ్ ఒకేలాగా పెట్టారన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఇగోండి ఇది కూడా హైడ్రాలిక్ డోర్స్ మాట. ఇగోండి 2 జాడీలు పెట్టుకున్నారు. అలా ఎక్కువగా అస్తమానం వాడము అనుకున్నవన్నీ ఆ పై అరలో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదండి సంగతి. నెక్స్ట్ చూడండి ఇలాగ స్టవ్ పక్కనే మనకి డైలీ ఎక్కువగా వాడుకునే ఐటమ్స్ ఇలాగ టప్పర్ వేర్ ఆయిల్ క్యాన్, కొంచెం చిన్న సాల్ట్ డబ్బా అని, కొంచెం షుగర్ డబ్బా అని, చిన్న డబ్బా అలా పెట్టుకుంటే మనకి క్యాచీగా ఉంటుంది కదండి, ఇలాగ వంట చేసినప్పుడు వెంటనే ఇలా తీసి వాడుకోవడానికి. అందుకని ఒకటి చిన్నది అరేంజ్ చేసుకున్నారు, అది చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి ఒకటి చిన్న పాటు పెట్టారండి, మళ్ళీ మనీ ప్లాంట్ పెట్టుకున్నారన్నమాట. ఇది కూడా మధ్యలో గ్రీనరీ కనిపిస్తే బాగుంటుంది కదా మనకి. బాలగారికి మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో కూడా చాలా చోట్ల మొక్కలు పెట్టారన్నమాట. ఎప్పుడైనా వీలైతే హోమ్ టూర్ కూడా చేస్తానండి. చాలా బాగుంటుంది, వాళ్ళ హాలు అది చాలా బాగుంటుందండి. ఇగో చూడండి ఇక్కడ మళ్ళీ 2 అరలు వచ్చాయన్నమాట. ఇదేంటంటే పెద్ద పెద్ద బాటిల్స్ అయ్యి పప్పులు పిండులు అన్ని పెట్టుకోవడానికని పెద్ద పెద్ద బాటిల్స్ పెట్టుకున్నారన్నమాట. ఇది కూడా ఏంటంటే ఇలాగ హైడ్రాలికేనండి, ఇలాగ పక్కన వచ్చాయి కదా. చక్కగా ఈ మోడల్ ఒకటి బాగుంటుందండి, ఎందుకంటే మనం పైకి ఎత్తి పట్టుకునే అవసరం లేకుండా ఉంటుంది కదా. ఇగోండి పైన అరలకేమో గ్లాసెస్ వచ్చాయన్నమాట. ఇలాగా 2 కబోర్డ్లు ఒకేలాంటివి 2 కబోర్డ్లు చొప్పున అలా పెట్టారండి, భలే బాగుంది. ఇగో చూడండి ఇది వుడ్తో వచ్చిన పోపుల డబ్బా అండి, పైన గ్లాస్ వచ్చింది, చక్క బాగుంది, కొత్తగా వచ్చిందంట, అందుకనే పెట్టారు. ఇంకా అన్ని అరేంజ్ చేసుకోలేదండి, చెప్పాను కదా, ఇంకా అన్ని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నారు. ఇదొకటి ఐటమ్ చాలా బాగుందండి. నెక్స్ట్ చూడండి ఈ పైన కూడా సేమ్ అంతే, మళ్ళీ ఎక్కువగా వాడము పెద్ద పెద్దవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా గ్లాస్తో ఇచ్చారండి, ఇదొకటి బాగుంది. ఇదిగోండి ఈ పైన ఉన్న అరలన్నీ ఇలాగమాట, ఇలా ఎల్ షేప్లో వచ్చాయన్నమాట. ఈ పైన ఉన్న అరలన్నీ అవ్వండి. ఇగో ఇక్కడ ఒకటి చూడండి ఇంకొక చిన్న కౌంటర్ పెట్టుకున్నారు. ఇదేంటంటే ఇలాగ చిన్న స్టాండ్ లాంటిది ఉండి పైన ఏమో ఇలాగ సాల్ట్కి ఒకటి పెట్టుకున్నారండి, నెక్స్ట్ ఏమో షుగర్కి ఒకటి పెట్టారు. భలే బాగున్నాయి, ఇవి 2 ట్విన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఈ జాడీలు చాలా బాగున్నాయండి, ఇవి కూడా అమెజాన్లో బుక్ చేశారంట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ చూడండి అక్కడ గ్రీన్ కలర్లో క్యాక్టస్ లా ఉంది చూసారా, అదొక ఫ్లవర్ వాజ్ అండి. అంటే లోపల ఏమన్నా మన ప్లాంట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆర్టిఫిషియల్ అయినా పెట్టుకోవచ్చు, రియల్ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు అండి. కింద క్లోజ్ చేసి ఉంది, వాటర్ వేసి మనీ ప్లాంట్ లాగా అలా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. అదొకటి చాలా బాగుందండి. ఇగోండి కిందన స్పూన్స్ అని షుగర్ అని అలా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఇది కూడా ఐకియాలో తీసుకున్నారంటండి, బాస్కెట్ చాలా బాగుంది. ఆ స్పూన్లు ఫోర్క్లు కూడా గోల్డ్ కలర్లో వచ్చాయండి, భలే బాగున్నాయి. ఏ పాయింట్ వదలకుండా అన్ని పాయింట్లు చూపించేస్తున్నాను నేను, నాకు బాగా నచ్చాయి అన్నమాట, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఈ స్పూన్లును ఫోర్క్లు కూడా చాలా బాగున్నాయండి.
ఇగోండి ఈ పక్కన గ్లాస్ జార్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవేంటంటే మనకి స్టవ్ పక్కన ఇలాంటి చిన్న చిన్న కౌంటర్లు ఏర్పాటు చేసుకుంటే మనకి క్యాచీగా ఉంటాయి కదండి. వంట చేసినప్పుడు గమ్మును తీసుకోవడానికి వీలుగా ఉంటాయి కదా. కబోర్డ్లన్నా తీసి పెట్టి మళ్ళీ చేసే కన్నా ఇలాంటి ఒక ఏర్పాటు అయితే స్టవ్ గట్టు మీద మనకి ప్లేస్ ఉంది అనుకుంటే మాత్రం చేసుకుంటే బాగుంటుందండి. ఇగో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక విండో వచ్చింది. ఇలాగా మొత్తం కిచెన్లో 2 విండోలు వచ్చాయండి. ఇది కూడా ఇలాగ సైడ్కి జరుపుకునే డోర్లు వచ్చాయన్నమాట. అందుకనే మనకి చక్కగా లైటింగ్ బాగా వస్తుందండి. చాలా బాగుంది. ఇలాగ విండోస్ మాత్రం కిచెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. 1 కానీ 2 కానీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ చూసారా, ఇక్కడ ఇంకొక చిన్న ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఒక కబోర్డ్ పెట్టారండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా పెట్టారు. అలాగని పై వరకు కబోర్డ్లు పెట్టేయకుండా నీట్గా ఉందండి. చూసేసరికి ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. కిచెన్లోకి వచ్చేసరికి మనకి చూడండి, ఓవరాల్గా లుక్ అంతా ఎల్ షేప్లో నేనైతే ఇప్పటి వరకు మీకు ఇలా చూపించాను అనమాట. ఇగోండి ఇవన్నీ మనం ఇప్పటి వరకు చూసిన ఐటమ్స్ అంటే కబోర్డ్స్. నెక్స్ట్ ఇంకొక కబోర్డ్ ఉందండి. ఇగోండి ఇలాగా స్టవ్ మనకి కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి స్టవ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అది వచ్చింది కదా. ఈ స్టవ్ ఆపోజిట్లో ఒక కబోర్డ్ వచ్చిందండి. ఫ్రిడ్జ్ని ఇంకో కబోర్డు ఈ రైట్ సైడ్కి వచ్చాయన్నమాట. ఇగోండి దీనికి కూడా ఇలాగా 2 గ్లాస్ డోర్స్ ఇచ్చారన్నమాట. పైన ఇంకొంచెం పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అన్నమాట. అండ్ అది కూడా స్మోకీ గ్లాస్ అండి. మరి అంత సీత్రూలా కనిపించట్లేదు అనమాట. కొంచెం కనిపించకుండా వచ్చిందన్నమాట. ఇది స్మోకీ గ్లాస్ అంటారు కదా, అలా వచ్చిందండి. ఇగోండి స్టీల్ డబ్బాలు అవన్నీ చక్కగా పేర్చేసుకున్నారు ఇందులోని. ఈ 2 అర్లు ఒకలా ఉన్నాయన్నమాట. ఈ 2 ట్విన్స్. అదండి సంగతి. ఇక్కడ అన్ని రెండేసి కబోర్డ్లు ఒకలాంటివి పెట్టారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ మధ్యలో అంతా ఇలా ఓపెన్ వదిలేసారండి. ఎందుకంటే ఇలా గ్రైండర్ అయ్యి పెట్టుకోవడానికి వీలుగా అనమాట. ఏంటంటే మనం గ్రైండర్ లోపల ఎక్కడో కబోర్డ్లో పెట్టుకొని మళ్ళీ రుబ్బాడించిన ప్రతిసారి తీసుకొని బయట పెట్టాలంటే ఆ బరువు ఎత్తడం దించడం చేయడం కష్టం కదండి. అలా కాకుండా ఫిక్స్డ్గా ఇక్కడే పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టారన్నమాట. ఇగో చూడండి, రైస్ కుక్కర్ అని అన్ని ఇక్కడ పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే కిచెన్లో ఎక్కువ స్విచ్ బోర్డులు పెట్టారండి. అంటే మనకి ప్లగ్ పాయింట్స్ ఎక్కువ పెట్టారన్నమాట. ఇదొకటి మంచి టిప్ అండి, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇగో చూడండి, ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ వచ్చింది కదా. మళ్ళీ ఈ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఒక 2 వచ్చాయి. ఇంకా ఫ్రిడ్జ్ వెనకాతలో ఒక పెద్ద స్విచ్ బోర్డు వచ్చిందండి. ముఖ్యంగా ఈ స్విచ్ బోర్డులు మాత్రం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందండి. మనకి ఇవాళ రేపు ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ వాడుతున్నాం కదండి మనము. సో దేనికి అది సపరేట్గా పెట్టుకోవడానికి ఉంటే బాగుంటుందండి. ఈ టిప్ ఒకటి బాగుంటుంది. ఇగో చూడండి, నెక్స్ట్ ఇలా ఫ్రూట్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇలా అరేంజ్ చేసుకున్నారన్నమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటే ఈజీగా ఎవరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరి బాటిల్ వాళ్ళు పట్టుకుని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదండి. ఈ బాటిల్స్ అని చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ. ఇది బాగుందండి. ఇదొకటి ఈ కౌంటర్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ చూడండి, దీని కింద మళ్ళీ ఇంకో ట్విన్స్ ఉన్నారండి. ఇంకొక 2 అర్లు వచ్చాయి. ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టేసుకున్నారన్నమాట. ఇవి చూడండి, ఈ లోపల వేసే షీట్లు కూడా అమెజాన్లో బుక్ చేశానంటండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, థిక్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవి. ఇగోండి ఇండక్షన్ స్టవ్ అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇగోండి సేమ్ ఇలాంటి అరే ఇంకా పక్కన ఒకటి. ఇవి చూడండి చాలా బాగున్నాయండి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అసలు సౌండ్ కూడా రావట్లేదండి క్లోజ్ చేసినప్పుడు కూడా. ఇందులో కూడా కొంచెం పెద్ద ఐటమ్స్ అన్ని పెట్టేశారన్నమాట. ఇదండి సంగతి. చక్కగా మంచిగా అరలన్నీ బాగా పెట్టారండి. వీళ్ళ కార్పెంటర్ కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళకి ఏది కావాలి అడిగి అలాగా చేశారన్నమాట. అతని ఫోన్ నెంబర్ పెడతాను చూడండి. ఇల్లంతా కూడా చాలా బాగా చేశారండి. చాలా నచ్చింది నాకైతే. వుడ్ వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. కిచెన్లో కబోర్డ్లు అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇంకేంటంటే ఫ్రిడ్జ్ ఏంటంటే ఇందాక చూసాం కదా గ్రైండర్ది, దాని పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందన్నమాట. ఇలాగ ఏది ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి. నెక్స్ట్ చూడండి, కబోర్డ్ల కింద ఇలాగా లైట్లు అయితే రన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ పక్కనే చూడండి మంచి భలే బాగుందండి. నాకు ఈ అద్దం అయితే భలే బాగా నచ్చింది. ఇగోండి క్రాకరీ కోసం అని ఇలా పెద్దగా పొడుగ్గా ఒక యూనిట్ చేశారన్నమాట. చాలా బాగుందండి. లోపల ఎల్ఈడి బల్బ్ ఒకటి పెట్టారు. మొత్తం మన పింగాణి పాత్రలు గాజు గ్లాసులు అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, నాకైతే భలే బాగా నచ్చిందండి ఇది. ఇలా డైనింగ్ టేబుల్ పక్కన ఈ మిర్రర్ చాలా యూనిక్గా ఉందండి. చాలా బాగా చేశారు. కింద మళ్ళీ 2 అరలు వచ్చాయన్నమాట. వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్ది మీకు ఫోన్ నెంబర్ పెడతానండి. అతను మీకు ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయండి. చాలా బాగా చేశారండి. ఇల్లంతా కూడా చాలా బాగుంది. వుడ్ వర్క్ అయితే మాత్రం. ఇగోండి సైడ్కి ఒక 3 కౌంటర్లు లాగా ఇచ్చారు. అక్కడ చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజులు పెట్టారు బాలగారు. అయితే కిచెన్లో ఒక షింక్ పెట్టించారు కదండి, కానీ సామాన్లు అయ్యి బయట తోముతారండి. ఆ బయటది కూడా చూపిస్తాను రండి. ఇగోండి ఈ బాల్కనీలోకి వస్తే
ఇక్కడ ఒక చిన్న బాల్కనీ చిన్నదే కానీ బాగా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నారండి. ఏంటంటే సామాన్లు తోమడం అది లోపల చేయకుండా ఇక్కడ తోముతారన్నమాట. లేదు ఎవరైనా మేడ్ పెట్టుకున్నారనుకోండి, తను కూడా వచ్చి ఇక్కడ సామాన్లు తోమడానికి మళ్ళీ సందులోంచి వెళ్ళిపోవడానికి బాగుంటుంది కదా. ఇగోండి ఇక్కడ చిన్న ప్లేసే అయినా ఇక్కడ చూడండి వాష్ బేసిన్ వచ్చింది, మిర్రర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే స్పేర్ సిలిండర్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. సామాన్లు తోమి పెట్టుకోవడానికి పక్కన సామాన్లు బొట్టు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ వాష్ చేసిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అర పెట్టించారండి. ఇదండి బాలగారు వాళ్ళ కిచెన్ టూరు. ఇంకొకసారి అవకాశం వస్తే హోమ్ టూర్ కూడా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.